రాజకీయాలు వేరా సినిమాలు వేరా అంటే రెండూ కలిసిపోయాయని చెప్పుకోవచ్చు. కాకపోతే సినిమా పరంగా సినిమా వెళ్తుంది, రాజకీయాలు వెళ్తున్నాయి. ఈ టైంలో ఇప్పుడు సినిమాలు బాగున్నాయి, సినిమా కలెక్షన్ లేని టైంలో సినిమా వేదికల మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు, ప్రెస్ మీట్లు అనుకోవచ్చు, లేకపోతే ఫంక్షన్స్ అనుకోవచ్చు, వాటి మీద రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే రాజకీయ వ్యవస్థ ఒక రకంగా ఉంది, చాలా దానికి ఏమైనా ఈక్వేషన్స్ ఉంటాయి రాజకీయాల గురించి. సినిమా నటులు ఎవరైతే ఉన్నారో సినిమా నటులు కానీ దర్శకులు కానీ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది రాజకీయాలు మాట్లాడటం. అది ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి మాట్లాడటం వల్ల అవతల పార్టీ వాళ్ళకి కొంచెం కోపం వస్తుంది, సినిమాని బ్యాన్ అంటున్నారు. దానివల్ల సినిమాకి పడిన వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వెనకాల సినిమా ఉంది, దానికి ఎంతమంది కష్టపడ్డారు, దాని వెనకాల ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి, ఇవన్నీ ఇబ్బంది పడతాయని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావాలి? రాజకీయాల్లోకి తీసుకొస్తే ఎదుటి వారిని కించపరిస్తే వాళ్ళు రియాక్ట్ కాకుండా ఎందుకుంటారు? అసలు సినిమా స్టేజ్ మీద రాజకీయాలు ఎంతవరకు కరెక్టు? అదే విషయాన్ని మాట్లాడటానికి మనతో పాటు సీనియర్ పాత్రికేయులు భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడటం, ఏదో ఒకసారి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు, రెండుసార్లు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడాలి? అవసరం ఉంటుందా, లేకపోతే ప్రమోషన్ కోసం మాట్లాడతారా? ఈ సరెండర్ మెంటాలిటీ అని చెప్పుకోవడం కోసం చేస్తున్నారని నాకు అనిపించింది. అంటే లొంగుబాటు తత్వాన్ని ప్రకటించటం. అంటే ప్రభుత్వం మా సినిమాలని పచ్చగా చూడాలి అంటే వీరి ప్రతిపాదనలు ఏవో ఉంటాయి అక్కడ. అది టికెట్ ధరల పెంపు గురించి కావచ్చు, మరొకటి కావచ్చు, లేకపోతే షోస్ పెంచుకునే వ్యవహారం కావచ్చు, మరొకటి ఏవో ఉంటాయి లావాదేవీ. ఈ లావాదేవీల కార్యక్రమం సంబంధించి అనుకుంటే నిన్న భైరవం వేదిక మీద డైరెక్టర్ గారు మాట్లాడుతూ అంటే మనకి మొన్నటిదాకా గడ్డు రోజులు నడిచినాయి, ఇప్పుడు మనం అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన లెవెల్లో మాట్లాడాడు. అంటే దాస్య శృంఖలాల్లో ఉన్నాం మనం, మగ్గిపోయి 200 సంవత్సరాలు. ఇప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఆగస్టు 15వ తారీఖున మనం స్వతంత్ర భారతంలోకి కళ్ళు తెరిచాం అని మాట్లాడినంత ఎమోషనల్గా మాట్లాడాడు. గత ఎన్నికల్లో మనకు ఒక అద్భుతమైనటువంటి విజయం సిద్ధించింది అన్న లెవెల్లో మాట్లాడుతూ ఏదో ఒక విప్లవం జరిగింది అన్నట్టుగా ఆయన కొత్త ప్రభుత్వాన్ని భుజానికి ఎత్తుకుని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శించటం కూడా అందులో జరిగిపోయింది ఆటోమేటిక్. ఈ జరిగిపోవటాన్ని అవతల పార్టీ వాళ్ళు ఎలా జీర్ణం చేసుకుంటారు అనేది ఆలోచించాలి కదా. ఈ సినిమా పర్టికులర్గా కూటమి ప్రభుత్వం కొరకే తీశారా, కూటమి ఆడియన్స్ కోసమే తీశారా? ఓటరే ప్రేక్షకుడు. ప్రతి ప్రేక్షకుడికి ఒక పొలిటికల్ ఒపీనియన్ కూడా ఉంటుంది. సినిమాని సినిమాగా మాత్రమే చూస్తారు, రాజకీయంగా మాట్లాడుకుంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒకే సినిమాకి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళిద్దరూ పొలిటికల్గా వేరే, ఎవరి అభిప్రాయాలు వారివే. సినిమా వరకు కలిసి వెళ్తారు. అది ఆలోచించాలి కదా. మీరు ఏదైనా క్రిటిసిజం ఉంటే, సీరియస్ క్రిటిసిజం ఉంటే ప్రభుత్వం మీద, అది మాట్లాడండి, తప్పేం లేదు. లేదు గత ప్రభుత్వం మీద మీకు ఏదైనా క్రిటిసిజం ఉంటే దాన్ని మాట్లాడండి, అది డిస్కసివ్ పాయింట్గా మార్చండి, తప్పేం లేదు. విమర్శను ఎవరు తప్పని అంటలేదు, కానీ ఇది విమర్శ కాదు. విమర్శ కాకుండా ఎవరినో మెప్పించాలనేటువంటి తాపత్రయం, ఈ తాపత్రయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ప్రశ్న. ఇప్పుడు అంటే ఏం కోరి మీరు అడుగుతున్నారు? ఇప్పుడు అందులో నటించినటువంటి ముగ్గురు హీరోల్లో ఒక హీరో స్ట్రైట్గా ముఖ్యమంత్రి గారి తమ్ముడు కుమారుడు రోహిత్, వారిని మెప్పించాలని అనుకున్నారా మీరు? లేదు వారి ద్వారా ఇంకెవరినైనా మెప్పించాలని అనుకున్నారా? మెప్పించడం ద్వారా ఏమి పొందదలుచుకున్నారు ఆ సినిమాకి? ఎజెండా ఏమిటి? ప్రోగ్రామ్ ఏమిటి? ఇలా 100 అనుమానాలు వస్తాయి ఆ మాట వెనక. 100% అవన్నీ వచ్చినాయి విన్న వాళ్ళకి. కాబట్టి ఎందుకు పొలిటికలైజ్ చేస్తున్నారు? తద్వారా మీకు ఒక నష్టం జరుగుతోంది. ఇప్పుడు అవతల పార్టీకి చెందినటువంటి ఓటర్లు వాళ్ళు ప్రేక్షకులే, వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళు ఆగిపోతే మీకు నష్టమే కదా. ఇప్పుడు వాళ్ళ క్యాడర్ 10 మంది మాట్లాడతారు, 10 చోట్ల మాట్లాడతారు, ట్రోల్ జరుగుతుంది. ప్రతి రాజకీయ పార్టీకి ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి. వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనేది
పరిశీలించి వాళ్ళ మీద దాడి చేయటమే వాళ్ళ ప్రోగ్రాం. ఇది పెయిడ్ సర్వీస్, అన్ని పార్టీలకి ఉంది. ఆ ట్రోల్ గ్యాంగ్స్ లేని పార్టీ ఏదీ లేదు. వాళ్ళకి మేత వేసే కార్యక్రమం నువ్వు ఎందుకు పెట్టావు? వాళ్ళకి ఉపాధి చూపించడం నీ ప్రోగ్రాం కాదు కదా. నువ్వు మాట్లాడిన తర్వాత వాళ్ళు డ్యూటీ ఎక్కారు అక్కడ. డ్యూటీ ఎక్కి బాయ్కాట్ అంటున్నారు నీ సినిమాని. అది బ్యాడే కదా సినిమాకి. ఇప్పుడు లైలా విషయంలో జరిగింది అదే. ఆ రోజు పృథ్వీ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత గొడవ జరిగింది. పృథ్వీ వాంటెడ్గా మాట్లాడి ఉంటాడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అందులో ఉండి బయటకు వచ్చి అవతల వైపు చేరి మాట్లాడుతున్నాడు అతను. ఈ ప్రోగ్రాం ఉంది అతనికి. వాంటెడ్గా అతను అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం కోసమే మాట్లాడాడు అన్నదానికి వేరే నిరూపణలు అక్కర్లేదు. కానీ ఇక్కడ ఇతను ఏ రాజకీయ పార్టీలోనూ పనిచేసిన దాఖలాలు లేవు మనకి. ఈ డైరెక్టర్ గారు ఆయన సడన్గా గతంలో అని చెప్పి మాట్లాడాల్సిన సందర్భం కూడా లేదు. అసందర్భంగా మాట్లాడారంటే ఒకవేళ అందులో హీరోగా నటించినటువంటి ముఖ్యమంత్రి గారి తమ్ముడు కుమారుడికి ఆయనకి ఏదైనా రెమ్యూనరేషన్ ఇవ్వకుండా నటింపజేసి మెప్పించాలనుకున్నారా? ఇంకేదైనా ప్రభుత్వం తరఫున అంటే కంటెంట్లో కూడా అలాంటి ఛాయలు ఏవైనా ఉన్నాయా అనే 100 అనుమానాలు వస్తాయి. ఇన్ని అనుమానాలకు తావిచ్చే ప్రకటన ఎందుకు చేశాడు ఆయన? అంటే బలమైనటువంటి ప్రయోజనం లేకుండా కొంతమంది ప్రేక్షకుల్ని వదులుకోవటానికి సిద్ధపడి అలాంటి ప్రకటన చేయరు ఎవరు. ఆయన చేశాడు. కాబట్టి వీళ్ళకి తెలుగుదేశానికి ఉన్న లాలూచి ఏమిటి అనేది తెలియాలి ముందు. పైగా సినిమాల్లో రాజకీయాలు అని చెప్పి రాజకీయాలకు అతీతమైన సినిమాలు చేస్తున్నాం మేమని చెప్తూ రాజకీయాలే సినిమాగా తీసినటువంటి సందర్భాలు గత ఎన్నికల్లో చూసాం మనం. అది రాజధాని ఫైల్స్ కావచ్చు. అలాగే నారా రోహిత్ గారితో ఒక జర్నలిస్టు చేసినటువంటి సినిమా ఒకటి ఉంది, ప్రతినిధి 2 కూడా పొలిటికల్ సినిమానే. అలాగే ఈ సినిమా దర్శకుడు భైరవం దర్శకుడు కోరుకున్నటువంటి అమావాస్య రోజులు పోయి పౌర్ణమి రోజులు రావాలి అని కోరుకునే సినిమానే అది కూడా. ప్రతినిధి 2 కూడా నాకు ఏ రాజకీయ పార్టీ నుంచి ఏ రకమైన ప్రయోజనము సిద్ధించలేదు. నేను జర్నలిస్ట్గా తెలుసుకున్నది మాట్లాడాను తప్ప ఎవరి మీద నింద వేయటం నా ఉద్దేశం కాదు అని ఆ డైరెక్టర్ గారు మాట్లాడారు. కానీ ఆ సినిమాలో చాలా స్పష్టంగా అప్పటి ముఖ్యమంత్రి మీద కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఆ ముఖ్యమంత్రి మీద జనంలో ప్రచారంలో ఉన్న కొన్ని అభిప్రాయాలని ప్రాతిపదికగా చేసుకుని ఆ కథని డిజైన్ చేశారు, ప్రతినిధి 2 కథని. సో పొలిటికల్ మోటోతో వచ్చిన సినిమా అది చాలా క్లియర్గా. అలాంటి మోటో ఇందులో కూడా ఏమైనా ఉందా అనేది ఒక డౌట్. అలాంటి కథ ఏమైనా తీసుకుని అవతల పార్టీ వాళ్ళని ఈ సినిమాకి కనెక్ట్ చేయడానికి తిప్పలు ఏమైనా పడుతున్నారా డైరెక్టర్ గారు? లేదు. అసలు ఏమిటి మోటో? ఆయన యూనిట్ సెల్లింగ్ పాయింట్ ఏమిటి అనేది తెలియాలి కదా. సార్ ఈ మాట్లాడేటప్పుడు కనీసం ఈ సినిమాకి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, సినిమా మీద ఎన్ని కుటుంబాలు బేస్ అయి ఉంటాయి, నిర్మాత కూడా ఇట్లాగా మాట్లాడిస్తారు. పోనీ నిర్మాత కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు, నువ్వు కూడా మాట్లాడు, మనకి ఒక పార్టీ వర్గం మనకి టికెట్లు తెగపోయినా పర్లేదు, మనం ఎవరైతే పొగుడుతున్నామో ఆ వర్గం చూస్తే చాలని నిర్మాతకు కూడా తెలిసిపోయి ఉంటుంది. ఆ వర్గం చూడటం మాత్రమే కాదండి, అక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మెప్పించడం ద్వారా ఇతరేతర పనులు ఏవైనా జరగచ్చు కదా. అయ్యా మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతూ మేము సినిమా తీసాం, మీ శత్రువులను తెగుడుతూ సినిమా తీసాం, ఒక్కసారి మీరు చూసి మా ఫైల్స్ ఏవో ఉన్నాయి కొంచెం మూవ్ చేయండి అని అడగచ్చు కదా. అడగడానికి ఇదొక వాహకంగా ఉండొచ్చు కదా. అందులో ముఖ్యమంత్రి గారి తమ్ముడు కుమారుడు ఉన్నాడు అక్కడ, నారా రోహిత్, అతని ద్వారా మూవ్ చేయొచ్చు కదా. ఆ ఉద్దేశంతో ఏమన్నా సినిమా కథ ఉందా? భైరవం అది రీమేక్ సినిమా, తమిళ్ రీమేక్. తమిళంలో ఈ కంటెంట్ ఉండి ఉండకపోవచ్చు, నేను నేటివిటీ కోసం కొన్ని మార్పులు చేశానని చెప్పాడు. ఆ మార్పులు వీళ్ళని మెప్పించే మార్పులు ఏమైనా చేశారా అని అనుమానించడానికి స్కోప్ ఉంది కదా ఆయన స్టేట్మెంట్ నుంచి. ఇన్ని విధాలుగా ఒక కంటెంట్ అంటే ఒక సినిమా
ఇది బలానా వారికి బయాస్డ్గా ఉంటుంది అని చెప్పాడు ఆయన ఓపెన్గా. ఎస్, అవునండి. ఇది ఇలా ప్రకటించడం కరెక్ట్ కాదు. ఇలాంటి ప్రకటనలు చేయటము కరెక్ట్ కాదు. అంటే ఇవన్నీ వస్తాయని తెలిసి ఈ ట్రోల్ జరుగుతుందని వాళ్ళకి తెలియందేం కాదు, తెలుసండి వాళ్ళకి. తెలుసు. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లా. లైలాకి జరిగింది ఆ ప్రయత్నం. అవునండి, చెప్పారు. హీరో కూడా వచ్చి సారీ చెప్పాడు. సారీ చెప్పాడు. తర్వాత అతనితో కూడా సారీ చెప్పించారు. ఎవరు, పృథ్వీతో కూడా సారీ చెప్పించారు. ఇప్పుడు అలాంటి కదలికలు ఏమీ కనిపించడం లేదు. అసలు చెప్పలేదు, అసలు చెప్పలేదు, పట్టించుకోవడం లేదు. సరే, అతనికి ఇంకో ప్రమాదం కూడా ఉంది. 2011లో ఫేస్బుక్లో చిరంజీవి గారు నేను రామ్ చరణ్ చేసి ఒక ఇమేజ్ ఒకటి పెట్టేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దాన్ని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. మా రామ్ చరణ్ నేను చిరంజీవి కలిపి అమితాబ్ బచ్చన్ పా ఉంటే ఇది చా అని పెట్టి ఒక పోస్టర్ పెట్టి 2011లో. ఇప్పుడు దానికి ఏం చెప్తున్నాడు ఆయన, దాన్ని హ్యాక్ చేశారు అంటున్నాడు 2011లో. 2011లో ఈయన ఫేస్బుక్ని హ్యాక్ చేయడానికి ఈయన 2011లో డైరెక్టర్ కాదు. ఈయన సామాన్య మానవుడు. లేకపోతే ఈ అయితే హ్యాక్ చేయకూడదని ఏం లేదు కానీ, బట్ 2011లో ఇంటర్నెట్ కానీ హ్యాకింగ్ కానీ ఆ వ్యవస్థ అప్పుడు అంత అద్భుతంగా ఏం లేదు, ఎస్టాబ్లిష్ కాలేదు. హ్యాక్ అనే పదం అప్పుడు తక్కువ వినటం మనం. అంటే మనకి కాన్షియస్గా 2014 ఎన్నికల నుంచి ఈ ట్రోల్ కల్చర్ అనేది పెరిగింది. దాని మీద కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందిని బ్రాండ్ చేయటానికి కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి రాహుల్ గాంధీని బ్రాండ్ చేయటానికి భారతీయ జనతా పార్టీ భారీ మొత్తాలే వెచ్చించింది. బ్రాండింగ్ పాలిటిక్స్. ఈ బ్రాండింగ్ పాలిటిక్స్ అనేవి బలంగా మన ముందుకు వచ్చింది 2014లో. 14 ఎన్నికల్లో బలంగా ముందుకు వచ్చాయి. అంతకుముందు ఉన్నాయి కానీ చాలా తక్కువ. కానీ 14 నుంచి వాటి ప్రభావం పెరుగుతూ వచ్చింది. 14 నుంచి. కాబట్టి 11లో ఫేస్బుక్ హ్యాక్ ఇవన్నీ అంటే ఆయన అప్పటి అభిప్రాయం అది కావచ్చు. అప్పటి అభిప్రాయం అది. ఇప్పుడు అది మార్చుకున్నానని చెప్తే నిజాయితీగా అయిపోతుంది. పెద్ద ఎంత నోట్ పెట్టాడు సార్ ట్విట్టర్లో, నేను మెగా ఫ్యాన్స్ అనలేదు, అదంతా నా ఫేస్బుక్ హ్యాక్ అయింది అని పెట్టాడు తప్ప, ఇటు ఏదైతే ఉన్నదో ఎక్స్ పార్టీ వైసీపీని ఉద్దేశించి అన్నాడు కాబట్టి దీనికి సంజాయిషి కానీ దీనికి ఎక్స్ప్లెనేషన్ కానీ ఎటువంటిది ఇవ్వలేదు. మెగా ఫ్యాన్స్కే ఇచ్చాడు తప్ప ఇటు ఎందుకు అన్నాడు, ఆ రాజకీయ వేదిక మీద ఆ మాట ఎందుకు అన్నాడు, దీన్ని చూసి ఎవరైనా హర్ట్ అవుతారా, ఆ నాయకుడికి అభిమానులు ఉంటారు, ఇటువంటి పదజాలం కానీ ఎందుకు కూడా వాడలేదు ఆయన. వాడకపోవడానికి కారణం అదే, వారికి ఏదో ప్రయోజనం ఉంది ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం నుంచి ఆ దర్శకుడికో ఆ నిర్మాతకో జరగవలసిన ప్రయోజనాలు జరిపించుకోవడం కోసం ఈ సినిమాని వాడి ఉంటారు అనేది సందేహం వారి మాటల నుంచి. ఆ తర్వాత వారి ప్రవర్తన నుంచి. అది తమిళ రీమేక్ అయినప్పటికీ తెలుగులో మార్పులు చేయవచ్చు, టార్గెట్ చేయవచ్చు. అలాంటి టార్గెట్ చేస్తూ ఏదైనా ఉందా? ఇప్పుడు భాషా సినిమాలో పాట ఉంది, నేను ఆటో వాడిని అని. ఆ పాటలో ఎంజీఆర్ స్ఫురణకు వచ్చేటట్టుగా అక్కడ ఉంటుంది, ఇక్కడేమో ఎన్టీఆర్ స్ఫురణకు వచ్చేలాగా మార్చుకుంటూ వెళ్ళారు. ఇవే జరుగుతాయి రేపు. డబ్బింగ్ సినిమాకే అంత జ్ఞాన ప్రదర్శన చేసినప్పుడు రీమేక్ సినిమాకి ఇంకెంత చేయొచ్చు? పైగా మీరు నేటివిటీ కోసం మార్పులు చేశారని ప్రకటించారు. ఆ మార్పులన్నీ తెలుగుదేశాన్ని పొగుడుతూ వైసీపీని తిడుతూ చేశారని అనుకోవటానికి అవకాశం ఉంది కదా. అవును, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడంతో అదే అర్థం వస్తుంది. స్థిరపడింది. వారి అభిప్రాయం వేదిక మీద మాట్లాడినప్పుడు అదే. అంటే అమావాస్య నుంచి పున్నమిలోకి నడిచాం మనం అని చెప్పడం అనేది చిన్న స్టేట్మెంట్ ఏం కాదు. చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు ఆయన. పొలిటికల్ స్టేట్మెంట్ బలంగా ఇచ్చాడు. అది అప్పుడప్పుడు అనుకున్నది కాదని ప్లాన్గా చేసింది. ప్లాన్గానే అంటే ఎవరికో ఇది కమ్యూనికేట్ కావాలి అని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. దాని ద్వారా కొన్ని ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ఆ రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాని వాడుకుంటున్నారు. దీన్ని ఏ మేరకు అలౌ చేయవచ్చు అనేది ఇండస్ట్రీ ఆలోచించుకోవాల్సినటువంటి వ్యవహారం. నమస్తే భరద్వాజ్ గారు, చాలా బాగా చెప్పారు ఈ విషయాలు. అయితే ఇది భరద్వాజ్ గారితో చిట్ చాట్